ఏందక్క రిసార్ట్ లో వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నావు కదా, మర్చిపోయినావా ఎట్లా అని చెప్పి కామెంట్ చేస్తూనే ఉన్నారు. గుర్తు చేయడానికి మీరు ఉన్నాక నేను ఎట్లా మర్చిపోతారా. ఇది రిసార్ట్ లో డే 2 అనమాట. పొద్దుగాల లేవగానే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ తినడానికి అయితే వెళ్ళిపోతున్నాం. మేము పోవడం లేట్ అయిందో లేకపోతే ఆల్రెడీ అందరు తినేసి వెళ్ళిపోయారో గానీ ఒక్కరు కూడా లేరురా, ఎన్నో ఒక్కరు కనిపించారు. టిఫిన్స్ లో అయితే ఎన్ని వెరైటీస్ చేసిర్రా, ఇంట్లో ఒక్కటి చేసుకొని తినడానికి మనకు ఎక్కడ లేని బద్దకం ఇన్ని ఎట్లా చేసిర్రా అనిపించింది నాకైతే. ఫ్రూట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి హెల్తీగా తినే వాళ్ళకైతే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. తినదరిగేదాకా కొద్దిసేపు సైకిల్ దొక్కి బోటింగ్ చేయడానికి అయితే వచ్చినాం. రిసార్ట్ కి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాం రా ఎప్పుడెప్పుడు చేయాలి, చేయకుండా వెళ్ళిపోతామా ఏంది రిటర్న్ అని చెప్పి ఫైనల్ గా బోటింగ్ వచ్చినాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. అలా ఏడ మునిగిపోతున్నా అని భయం అయింది, ఎందుకంటే నాకు ఈత కూడా రాదు. ఇక్కడ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఏంటో తెలిసిన వాళ్ళకైతే మస్తు ఎంజాయ్ చేస్తారు, కాకపోతే మనకేం తెలియదు. ఇలా చాలా మంది అడిగిరు ఈ రిసార్ట్ ఎక్కడక్క అని చెప్పి. అనంకర రిసార్ట్స్ బై మృగవాణి. ఇక్కడ కాటేజెస్ అన్ని సేమ్ ఉండవు, ప్రైస్ ని బట్టి డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ప్రతి కాటేజ్ లో ఫ్రిడ్జ్ అయితే కంపల్సరీ ఉంటది, మినీ ఫ్రిడ్జ్. మనం ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ తెచ్చుకుంటే లాక్ చేసుకోవడానికి లాకర్ కూడా ఉంటది. ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఫుల్ కబోర్డ్స్ ఉంటాయి. ఈ రిసార్ట్ లో మనం ఏదైనా ఫంక్షన్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. పవిలియన్ హాల్ ఉంటది. 600 to 700 మెంబర్స్ వరకు ఈజీగా చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించి 6 రిసార్ట్స్ లో బ్యాంకెట్ హాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రూమ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,000 ఇన్క్లూడ్ టాక్సెస్. ప్రైస్ ని బట్టి కాటేజ్ మారుతా ఉంటది అనమాట. స్విమ్మింగ్ పూల్ ఉన్న కాటేజ్ కూడా అవైలబుల్ ఉంటది పర్సనల్ గా. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంటది, నచ్చిన ఫుడ్ తినేయొచ్చు అనమాట. ఇక గేమ్స్ విషయానికి వస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ క్రికెట్, వాలీబాల్, పిల్లలకు సంబంధించి ప్లే గ్రౌండ్ అన్నిటికన్నా ఉంటాయి. సైక్లింగ్ కూడా చేయొచ్చు హ్యాపీగా. ఇలా డీటెయిల్స్ మొత్తం స్క్రీన్ పైన డిస్క్రిప్షన్ లో ఇస్తే చెక్ చేయండి. లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను.